ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే ఈజీగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు సైలెంట్గా హార్ట్ ప్రాబ్లం లోపల ఉందనుకోండి, మనకు తెలిసే అవకాశం ఉండదు. హార్ట్ అటాక్ వచ్చేదానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ కానీ 2D ఎకో కానీ నార్మల్గా ఉంటాయి. చాలా మంది ఏంటి అని అంటే ఈ ఆయిల్స్ కానీ బటర్ గీ అలాంటివి పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు మనకి కొలెస్ట్రాల్ నియంత్రణలో పనిచేస్తుంది? 84% ఆఫ్ ది కొలెస్ట్రాల్ బాడీ లోపలనే ప్రొడ్యూస్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ని మన కుకింగ్లో యూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు దాకా జరిగిన స్టడీస్ అన్నింటిలో తెలుస్తుంది ఏంటంటే 2 times హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ 3rd టైంకి చనిపోతాడు అని అంటారు. ఇది మిత్ ఫ్యాక్ట్? అంటే హార్ట్ అటాక్తో ఎప్పుడు ఎవరు చనిపోతారు అనేది చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ టైం హార్ట్ అటాక్లోనే ఎక్కువ డేంజర్ ఉంటుంది, ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. సో సార్, ఇప్పుడు కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుకోవడానికి చాలామంది ఏంటి అని అంటే ఈ ఆయిల్స్ కానీ బటర్ గీ అలాంటివి పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు మనకి కొలెస్ట్రాల్ నియంత్రణలో పనిచేస్తుంది? అంటే కొలెస్ట్రాల్ నియంత్రణకి ప్రధానంగా కొలెస్ట్రాల్ మనం ఫస్ట్ కారణం ఏం చెప్తున్నాం, జెనెటిక్ అని కదా. సో ఇప్పుడు మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 ఉందనుకోండి, మీరు కేవలం ఆహారపు అలవాట్లు మార్చినంత మాత్రానే అది కొలెస్ట్రాల్ తక్కువ కాదు. బట్ అట్ ద సేమ్ టైం మరీ దారుణంగా కొంతమంది ఉంటారు, మీరు అన్నట్టు అసలు మొత్తం అసలు డ్రాప్ కూడా ఇది కాకుండా. ఇందాకే ఒక ఆయన వచ్చి నాకు చెప్తా ఉన్నారు, పొద్దున్నే ఏం తింటారు మీరు అంటే, బ్రేక్ఫాస్ట్కి ఒక ఫుల్ లెమను, ఒక 10 బ్లూబెర్రీస్ అండ్ ఇంకొక 2-3 ఆలివ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని దాన్ని మిక్సీ చేసి అది తాగుతారంట. అంటే అది వింటుంటేనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎలా తాగగలుగుతున్నారు మీరు అని అడిగాను నేను ఆయన. అంటే హెల్త్ కాన్షియస్గా ఉన్న అనుకున్న వాళ్ళు అసలు ఇక మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారు అన్నమాట దాంట్లోకి. అస్సలు ఆయిల్ చుక్క పడకూడదు, అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా, ఎక్కడికి మీరు పెళ్ళికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం ఫుడ్ తినరు, వాళ్ళు అన్ని చూస్తూ ఉంటారు అంతే. జస్ట్ వీళ్ళు ఎంత చెత్తగా తింటున్నారు మిగతా వాళ్ళని చూస్తుంటారు తప్ప వాళ్ళు ఏం తినరు. మరీ ఆ లెవెల్లో చేసి మనం కొలెస్ట్రాల్ తగ్గించడానికి అవసరం లేదేమో అనేది ఒక అభిప్రాయం. అయితే కొలెస్ట్రాల్ మనకి ఇప్పుడు మనం ఫ్యాట్ అనేది మనం కొలెస్ట్రాల్ తినడం వల్ల కన్నా కూడా మన బాడీలో ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు మీరు కొలెస్ట్రాల్ తిన్న కొలెస్ట్రాల్గా అబ్జర్వ్ కాదు, అది ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది. అందుకే ఏం చెప్పారంటే 84% ఆఫ్ ది కొలెస్ట్రాల్ బాడీ లోపలనే ప్రొడ్యూస్ అవుతుంది, ఒక 16% ఆఫ్ ది కొలెస్ట్రాల్ మాత్రమే మనం ఫుడ్ తిన్నప్పుడు దాంతో యాడ్ అవుతుంది అని. సో అందుకని అట్లనే అడదిడ్డంగా తినేమని కాదు, బట్ తినే దాంట్లో కొంత మేరకు మనం మరీ ఇబ్బంది లేకుండా ఒక మాదిరిగా తింటే ఏం ప్రాబ్లం లేదు. అంటే రోజు ఫ్రైస్ తింటున్నారు, రోజు ఆయిల్ ఎక్కువ తింటున్నారు, ఖచ్చితంగా పొరపాటే. బట్ అట్లని అస్సలు తగలకూడదు అనేది, లేకపోతే టిష్యూ పేపర్లో పకోడీని బాగా నలిపేసి తినేవాళ్ళు, ఇట్లా కూడా అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే. సో సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆయిల్స్ కొంతమంది డిస్కార్డ్ చేసేస్తే, కొంతమంది ఏంటి అని అంటే కొన్ని రకాల ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ అని ఇది కుకింగ్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. అసలు బేసిక్గా మనం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ని మన కుకింగ్లో యూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఆయిల్ పరిమితంగా వాడుకుంటే ఎప్పుడు మంచిదమ్మా. ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అన్నా కనుకన్నా ఏ ఆయిల్ని కొంచెం పరిమితంగా వాడుకుంటే, అంటే మనిషికి సగటున నెలకి 1/2 kg దాటకుండా ఆయిల్ వాడగలిగితే మంచిది. అంటే ఇప్పుడు 4 ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి 2 kg అవ్వాలి, వాళ్ళు 10 kg వాడుతున్నారంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్ అనేది మనం గమనించాలి. సో అది నెంబర్ 1. రెండోది ఏంటంటే టైప్ ఆఫ్ ఆయిల్ ఏది బెస్ట్ అని అంటే, ఇప్పుడు దాకా జరిగిన స్టడీస్ అన్నింటిలో తెలుస్తుంది ఏంటంటే ఆలివ్ ఆయిల్ అనేది ఉన్న వాటిలో బెస్ట్. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ బాగుంటుంది, దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందని. కానీ ఆలివ్ ఆయిల్ 2 రకాలుగా మనకి ప్రాబ్లం. ఒకటి, కొంతమందికి టేస్ట్ నచ్చదు, ఇంకో కొంతమందికి దాని కాస్ట్ నచ్చదు. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆలివ్ ఆయిల్. దాంట్లో పోమేస్ అనే ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్లో టైప్స్ ఉంటాయి, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని, వర్జిన్ ఆయిల్ అని, పోమేస్ ఆయిల్ అని, ఇట్లాంటివి ఉంటాయి. పోమేస్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్ కూడా వాడుకోగలిగిన ఆయిల్ అనమాట. బట్ ఇన్ జనరల్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ కాలం మన వాళ్ళు తినడానికి, మనం చేసుకునే కుకింగ్కి అంత బాగా పనిచేయకపోవచ్చు. సో మిగతాది ఏం చేయాలి, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. మీరు పల్లి నూనె తీసుకుంటున్నారు తీసుకోవచ్చు, నువ్వుల నూనె తీసుకుంటున్నారు తీసుకోవచ్చు, ఇవి మీకు కోల్డ్ ప్రెషర్ తీసుకుంటున్నారు మంచిదే, తప్పేం లేదు. బట్ ఫ్రై చేయడానికి పనికిరావు. అసలు యాజ్ ఇట్ ఈస్గా ఫ్రై చేయటం మనం మంచిదని కాదంటున్నాం కాబట్టి, మీరు ఫ్రై చేయకుండా ఈ ఆయిల్స్ మీరు రొటేట్ చేసుకుంటా తీసుకుంటే మంచిది. ఇప్పుడు నెలలో కొన్ని రోజులు కొంత పల్లి నూనె తీసుకుంటున్నారు, కొన్ని రోజులు నువ్వుల నూనె తీసుకుంటున్నారు, ఇట్లా మీరు మార్చుకుంటా తీసుకోవడం అనేది మంచిది. బట్ మీరు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం బెటర్గా పనిచేస్తుంది. ఎందుకంటే దాని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది వీటికన్నా కూడా. అందుకని బాయిల్ చేసుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకున్నా పర్వాలేదు. బట్ ఇన్ జనరల్ బాగా గట్టిగా ఆలోచించి ఈ ఆయిల్ తీసుకోవాలని కాకుండా, ఆయిల్ క్వాంటిటీ తగ్గించుకొని
అన్ని రకాలుగాను హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం అనేది మంచిది. సో అది నేను చెప్పేది. అసలు అంటే మీరు ఆయిల్ అస్సలు తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లా లిమిట్ చేసుకొని మనిషికి సగటున నెలకి 1/2 kg దాటకుండా వాడుకుంటే మనం ఏ ఆయిల్ తీసుకున్నా పర్లేదు, కానీ పామ్ ఆయిల్ లాంటివి తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ ఖచ్చితంగా తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ అంటే ఇప్పుడు మన వనస్పతి లాంటిది వాటిని కానీ, డాల్డా లాంటిది కానీ, లేకపోతే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆయిల్ని రిపీటెడ్గా రీహీట్ చేస్తే వచ్చే ఆయిల్ అనమాట. ఇప్పుడు మీరు ఆయిల్ తీసుకున్నారు, దాంట్లోనే దాన్ని ఒక వంటకు ఉపయోగించారు, పూరి చేశారు, తర్వాత దాన్ని మళ్ళీ పకోడీ చేయడానికి ఉపయోగించారు, మళ్ళీ ఇంకోటి చేయడానికి ఉపయోగించారు, మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు మనం మెయిన్ వర్రీ ఏంటంటే, మనం రోడ్డు మీద తీసుకునే బజ్జీలు అంటే అవి ఆల్మోస్ట్ ఆయిల్ నల్లగా అయ్యేంత వరకు వాటినే ఆపుతూ ఉంటారు. సో అవి మల్టిపుల్ టైమ్స్ రీహీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఇప్పుడు ఉన్న అన్ని ఆయిల్స్లో ఖచ్చితంగా బ్యాడ్ ఆయిల్ అని చెప్పగలిగింది ఆ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్. అది మనం వదిలేసేయాలి. కాబట్టి పరిమితంగా మనం తీసుకోవాలి ఆయిల్. ఏ ఆయిల్ అన్న దానికన్నా క్వాంటిటీ మోర్ ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ తినగలిగిన వాళ్ళు ఆలివ్ ఆయిల్ తినొచ్చు. అది అలవాటు లేని వాళ్ళు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. ఎక్కువగా కొబ్బరి నూనె తీసుకోవటం కానీ, ఎక్కువగా నెయ్యి తీసుకోవటం కానీ, అది సాచురేటెడ్ ఫ్యాట్స్తో కూడిన ఆహారం కాబట్టి అంత మంచిది కాదు. ఓకే. సో సార్, ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూకైనా కానీ కొన్ని మిత్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి హార్ట్కి రిలేటెడ్ ఏంటి అని అంటే 2 times హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ 3rd టైంకి చనిపోతాడు అని అంటారు. ఇది మిత్తా ఫ్యాక్టా? అంటే హార్ట్ అటాక్తో ఎప్పుడు ఎవరు చనిపోతారు అనేది చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చాలా మరణం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం హార్ట్ అటాక్లోనే ఎక్కువ డేంజర్ ఉంటుంది, ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. అందుకే మనం చూస్తున్నాం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు సడన్గా క్రికెట్ ఆడితే, టెన్నిస్ ఆడితే సడన్గా చనిపోతున్నారు అని అంటే, ఫస్ట్ వచ్చే హార్ట్ అటాక్ చాలా రిస్కీ హార్ట్ అటాక్. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కొలెటరల్స్ డెవలప్ కావు. అంటే ఒక రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళానికి కమ్యూనికేషన్ ఉండదు. ఒక రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోతే ఇక కంప్లీట్గా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉండదు. అందుకని ఫస్ట్ అటాక్ చాలా డేంజరస్. రెండోది ఏంటంటే, యాజ్ మెనీ యాజ్ హార్ట్ అటాక్స్ మనం పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే మనకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, గుండె కండరం డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మూడోసారి వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా 2 ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఒకటి రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం. రెండోది కండరం డ్యామేజ్ అయ్యి మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవడం. సో రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఫస్ట్ హార్ట్ అటాక్ తర్వాత ఎక్కువ ఉంటుంది. పోను కండరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కండరం డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి 2 రకాలుగా చూసుకుంటే ఫస్ట్ అటాక్ ఎట్లా డేంజరస్, పోను అటాక్స్ వచ్చాయి కూడా అలాగే డేంజరస్. ఇంకో రకంగా ఏంటంటే, కొంతమందికి పెద్ద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేకపోతే చిన్న హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. పెద్ద హార్ట్ అటాక్, చిన్న హార్ట్ అటాక్ వ్యత్యాసం ఏంటంటే, గుండెలో 3 ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో మొదట్లో క్లాట్ ఫామ్ అయితే అది పెద్ద హార్ట్ అటాక్ అవుతుంది. చిన్న రక్తనాళం కొమ్మకు ఉందనుకోండి, దానివల్ల క్లాక్ వచ్చిందనుకోండి, అప్పుడు రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది, అంటే మొదట్లో వచ్చే రక్తనాళం బ్లాక్ వల్ల కండరం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. బట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది చిన్న రక్తనాళం మూసుకున్నా కూడా రావచ్చు. అందుకని చిన్నపాటి కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చినా కూడా కొంతమంది కార్డియాక్ అరెస్ట్ వస్తూ ఉంటుంది. సో అందుకే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి, హార్ట్కి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా రిథమ్ డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సార్, యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ డాక్టర్, ఇప్పుడు మనకి హార్ట్లో బ్లాకేజెస్ కానీ లేకపోతే స్టంట్ వేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మీరు దాన్ని అంటే ఏ విధంగా దానికి ట్రీట్ చేస్తారు? హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టెంట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మనం ప్రాణాన్ని కాపాడటానికి మనం చేసే మెయిన్ ప్రక్రియ అదే, మిగతాదంతా కాదు. మనం ముందే కనిపెట్టి ట్రీట్ చేయడం ఇవన్నీ తర్వాత. ఫస్ట్ థింగ్, కార్డియాలజిస్ట్ ఓ మనిషి ప్రాణం కాపాడంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చిన టైంలో మనం ఇమీడియట్గా స్టెంట్ వేయటం. అదేంటంటే డోర్ టు బెలూన్ టైం అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎంతసేపట్లో మనం వాళ్ళకి ఓపెన్ చేసాం, ఎంత ఫాస్ట్గా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు గుండె డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత మనకి హార్ట్ అటాక్ అని అనుమానం ఉంది, నెక్స్ట్ ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఫస్ట్ 15-20 నిమిషాల్లో మనం చేయగలిగాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి కంప్లీట్గా క్లియర్ అయిపోయే అవకాశం, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని కూడా తెలిసే అవకాశం లేనంత ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. బట్ ఇండియాలో దానికి ప్రాబ్లం ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి గట్టిగా ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం యాంజియోప్లాస్టీ చేయడానికి సుమారుగా 2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. వేరియస్ హాస్పిటల్స్లో 1.5 నుంచి 4.5 దాకా ఖర్చు అవుతుంది. సుమారుగా 2.5 లక్షలు ఖర్చు అవుతుంది హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మనం యాంజియోప్లాస్టీ చేయడానికి. సో అలా చేయటానికి ఇప్పుడు మీకు సడన్గా వచ్చారు, మీరు గుండె నొప్పితో వచ్చారు, హాస్పిటల్కి రాగానే ఈసీజీ తీశారు,
వాళ్ళు దీనికి చేయడానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది అనగానే ముందు అనుమానం మొదలవుతుంది. అయ్యో ఇదేంటి నిజమా కాదా, అసలు ఏంటి హాస్పిటల్లో రాగానే ఫస్ట్ 10 నిమిషాల్లో 2.5 లక్షలు అనే మాట అన్నారంటే మనకి ఏమవుతుంది, నిజమా కాదో మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనిపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మాత్రం సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఏ హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం, అది చాలా క్లియర్గా ఉండాలి. అది హార్ట్ అటాక్ వచ్చింది అనేది తెలుసుకుంటే ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్ ఏంటంటే ఆ కాస్ట్ మనకి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇన్సూరెన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ టైంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో రెండోది ఏంటి అని అంటే మనం దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా చేయగలం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా మనం చేస్తే అంత ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుంది. ఇకపోతే రొటీన్గా మీరు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళారు, అప్పుడు చెక్ చేశారు, చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఉన్నప్పుడు తెలిసింది, అప్పుడు మనకి స్టెంట్స్ కానీ బైపాస్ కానీ చేయించుకోమన్నారు. అది మనం కావాలంటే ఒకసారి 2 సార్లు ఒకళ్ళ ఒపీనియన్కి ఇంకొక ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్ వచ్చింది, పలానా హాస్పిటల్లో వాళ్ళు అమీర్పేటలో చేశారు యాంజియోగ్రామ్, హార్ట్ అటాక్ అంటున్నారు, ఇమీడియట్గా చేయమంటారా, మీ దగ్గర తీసుకొచ్చేద్దాం అంటున్నారు, మీ మీద మాకు నమ్మకం అన్నారనుకోండి, నేనేం చేస్తానంటే ముందు ఒకసారి ఈసీజీ చూస్తాను. అక్కడ హార్ట్ అటాక్ ఉంది ఈసీజీలోనంటే మీరు అక్కడి నుంచి కదలొద్దు, మీరు అక్కడే చేయించుకోండి అని చెప్తారు. ప్రతి కార్డియాలజిస్ట్ అంతా చెప్తారు. ఇప్పుడు అది ఎమర్జెన్సీ కానప్పుడు తీసుకురండి పర్లేదు నేను చేస్తానని చెప్పొచ్చు, కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ కార్డియాలజిస్ట్ కూడా నా దగ్గర తీసుకురండి అని చెప్పరు. ఇమీడియట్గా అక్కడే చేయించుకోండి, ఆయన బాగా చేస్తారు, కావాలంటే నేను ఒకసారి మాట్లాడతానని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఇమీడియట్గా చేయటం అనేది ఇంపార్టెంట్. వస్తున్నారనుకోండి దారిలో కార్డియాక్ అరెస్ట్ అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో సార్ ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూకైనా కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. సో మనకి ఈ హార్ట్ రిస్క్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా మనకి హెల్తీగా ఉండడానికి మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏ విధంగా అలవర్చుకుంటే బెటర్ అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, అసలు మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయం. ఓ పక్క ఏమో మనం బాగా ఎక్కువగా అందరికీ చెప్తున్నాము హెల్త్ రిలేటెడ్ మెసేజింగ్, అందరికీ ఫోన్స్ ద్వారా వెళ్ళిపోతుంది, అందరికీ తెలుసు. ఎవరికి తెలియని విషయం ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీ ప్రేక్షకులకు కూడా తెలియని విషయం ఏదైనా కొత్తగా చెప్తారేమో డాక్టర్ గారనే వెయిట్ చేస్తుంటారు తప్ప తెలిసిన విషయాలు మనం పాటించట్లేదు అన్న విషయం ఎవరికి గుర్తు రావట్లేదు. ఎందుకంటే మనం ఆహారం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే వ్యాయామం మనం రోజు చేయాలనే విషయం కానివ్వండి, రెగ్యులర్గా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలనే విషయం కానీ, హార్ట్కి సంబంధించిన టెస్టులు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేయించుకోవాలనే విషయం కానీ అందరికీ తెలుసు. మరి ఇన్ని హార్ట్ అటాక్లు ఎట్లా వస్తున్నాయి? ఇంతమందికి ముందే తెలియకుండా ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అంటే తెలియటం వేరు, వాటిని పాటించడం వేరు. ఎక్కడో సంహవ్ కార్డియాలజిస్టులు మేమే ఇది ప్రజల చేత పాటించగలిగేటట్టు చేయటంలో మేము విఫలం అవుతున్నాం. చెప్పడం బాగా చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు, అందరూ వచ్చి ఇట్లాంటి ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు అందరూ బాగా చెప్తున్నారు, కానీ అది పాటించేటట్టు ప్రజల్ని చేయటంలో మనం ఎందుకో విఫలం అవుతున్నామేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు ఊబకాయం ఈ రకంగా పెరిగిపోతుంది, ఎందుకు డయాబెటీస్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇదిగా పెరిగిపోతుంది, ఎందుకని మనకి డయాబెటీస్తో పాటుగా బీపీగా ఎక్కువైపోవడము, హార్ట్ అటాక్లు ఎక్కువ రావడం, ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే మన అందరం జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం కూడా దానికి జాగ్రత్తగా దోహదపడి సెలబ్రిటీస్ కూడా పూర్తిగా దానికి హెల్ప్ చేస్తే మనం ఎందుకు తగ్గించలేకపోతాం ఇలాంటివని. ఎందుకని ఇప్పుడు కూడా సిగరెట్ స్మోకింగ్ ఇంత ఎక్కువగా ఉంది, ఎందుకు ఇంత ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, ఎందుకని మనకి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఆలోచించినట్లయితే మనం ఎక్కడో హెల్త్ మెసేజింగ్ బాగానే వస్తున్నాం, మెసేజ్ అర్థం కూడా అయిపోయింది, కానీ ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవట్లే. ఆ విషయంలో మనం కనుక కొంత చేయగలిగితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రివెంటివ్ మెసేజెస్ ఇంతగా చెప్తున్నాం, ఇంత క్లియర్గా చెప్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి తెలుసు అదే ఇది చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇవాళ నుంచే మనం మానేయాలి అని చాలామందికి తెలుసు, కానీ మానలేకపోతున్నారు. ఇవాళ టెస్ట్ చేయించుకోవాలి, మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూసుకోవాలి, దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి అనేది తెలుసు చాలామందికి. కానీ మనం ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కొంచెం నడిస్తే డిస్కంఫర్ట్ వస్తుంది, గుండెల్లో ప్రాబ్లం ఏమన్నా వస్తుంది, ఒకసారి మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలి, కానీ భయం చేయించుకుంటే మనకి ఏదైనా బయటపడుతుందేమన్న భయం. సో వీటినన్నింటినీ పోగొట్టుకొని అందరూ కూడా ఖచ్చితంగా మనం ప్రివెంటివ్ దిశగా రోజు 1 గంట నడిస్తే ఏం పోతుందండి, 1 గంట లేకుండా ఎవరూ లేం కదా, 1 గంట మనకి మనం కేటాయించుకోవటం మంచిదే కదా. మనం ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అది కూడా మనకు తెలుసు కదా, ఎందుకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఏ విధంగా ప్రజల్లో అది మనం ఆచరణ యోగ్యంగా మనం ఏ రకంగా చెప్పగలం అనేది కనుక ఒకసారి సీరియస్గా ఆలోచించగలిగితే అందరూ కూర్చొని మనం దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా కనిపెట్టగలం. ఓకే. సో సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్లో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. సో ఈ హార్ట్ హెల్త్ గురించి ప్రజలకి అవేర్నెస్ కోసం మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు?
నేను వాళ్ళకి ఎప్పుడు ఒకటే సజెషన్ ఇస్తాను, మీరు హార్ట్ హెల్త్గా ఉంచుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అనేది కొత్త విషయాలు మీరు ఎతకద్దు. ఇదేదో తమలపాకు తీసుకొని దాంట్లోపల గార్లిక్ పెట్టి దాని లోపల కొంచెం ఒక్కేసుకొని తింటే గుండె జబ్బు పోతుంది అనేది కాదు. ఇట్లాంటివి ఎతక్కండి, వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎతక్కండి. మీకు తెలుసు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు తెలుసు. అడ్నాసియం చెప్పున్నాం, మీ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవటం, వ్యాయామం రెగ్యులర్గా చేయటం, వ్యసనాలకు దూరంగా ఉండటం, గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకోవటం, ఇవి చాలు. ఇంతవరకు మనం చేశాము అని అంటే మనం హార్ట్ ప్రాబ్లం రాకుండా 90% వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. నేను ప్రజలను కోరేది ఏంటంటే మీకు ఖచ్చితంగా తెలిసిన విషయాలు మీరు పాటించడంలో మీరు కొంత అలసత్వం చూపిస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమాజంలో భాగమే. మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు చేపట్టాలి అన్న విషయం చూసుకోవాలి. అంతేగాని ఇంకా కొత్త విషయాలు చెప్పాలి, ఇంకా కొత్త పరిశోధనలు చేయాలి, ఏం ఉపయోగం లేదు. మనకు తెలిసిన విషయాలు మనం ఏ విధంగా మనం ప్రజలు ఆచరింప చేసేటట్టు చేయగలము అనే విషయం మాత్రమే మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూస్తున్నాం కదా, మనకి కొలెస్ట్రాల్ అదేవిధంగా హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా దేనివల్ల వస్తాయి, అదేవిధంగా మన ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్పారు కదా. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్లో మనకి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా, లేదు అని అంటే మన ఆరోగ్యం పట్ల ఏమైనా అనుమానాలు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగినటువంటి టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. ఎవరైనా కూడా హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలనుకున్న వారు ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తగినటువంటి టెస్టులు చేయించుకోండి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.